ఆల్ టైమ్ మిరాకిల్స్. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నిండు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. దిగువచ్చిన మన యెహోవా దేవుడు ఈ స్థలాన్ని కూడా పరిశుద్ధపరిచినట్లుగా కూడా ప్రభు మనకు అనుగ్రహించి చక్కటి సందేశాన్ని ప్రభు అభిషేకించి అందరికీ ఈ గ్రామానికి వచ్చిన వారిని కూడా ప్రభు తన దాసుని నిలబెట్టి చక్కటి సందేశాన్ని ప్రభు ఆయనే నడిపించినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం స్తోత్రాన్ని చెప్పని కూడా గట్టిగా దేవులో ఆనందించు. హల్లెలూయా. మన దేవుడు పూజారుడు. స్తోత్రమయ్యా. వచ్చి చూడండి, ఆకాశాలు సృష్టించింది యేసేనండి. నన్ను తన సృష్టిగా మార్చింది యేసేనండి. ఆకాశాలు సృష్టించింది యేసేనండి. నన్ను తన సృష్టిగా మార్చింది యేసేనండి. నేను నీ వాడను
యేసయ్యా నేను నీ వాడను నీవు నా ప్రియుడవు యేసయ్యా హృదయ వాంఛను తీర్చువాడా హృదయ పాలకుడా నా హృదయ వాంఛను తీర్చువాడా పంపించిన ఆయన మీ వందనాలు దాసునిగారు ప్రభా దేవా మీ వందనాలు మీ స్తోత్రాలు నేను దాసులో మీరుండి మాట్లాడే మాటలు తండ్రి ప్రతి ఉదయమును నన్ను తండ్రి మీరు గట్టి ఫలింపజేయండి జ్ఞాపక శక్తి దయచేయండి తండ్రి నీ స్తోత్రాలు మైకి ద్వారా నాయన ఎంతమంది ఇప్పుడు ప్రభా అంటే ఉదయాలు మీరు కడగండి తండ్రి మీ స్తోత్రాలు మరి ఉదయాలు పరిశుద్ధపరచండి నాయన మరి ఉదయం మీ వాక్యం నేర్కట్టి ఫలింపజేయండి దేవా మీ వందనాలు మీ స్తోత్రాలు ఆ బిడ్డలు ప్రతి నాయనాన్ని పాదసన్నిధిలో చేర్చుకొని మీరు ఎక్కడ దగ్గర భద్రపరచండి దేవా ఈ గ్రామాన్ని నాయన మీరే దర్శించండి నాయన మీ వందనాలు ఈ పాట చప్పట్లు సంతోషం ఆనందం ఏం పాడుతున్నారు కాదు అతి సుందరుడా నా స్తుతి సదయుడా కోటి సూర్యకాంతులైన నీతో సమమగునా స్తోత్రం యేసయ్యా కోటి సూర్యకాంతులైన నీతో సమమగున భూమి ఆకాశములను కలగజేసిన సర్వశక్తి గల దేవుడు అతి సుందరుడా నా స్తుతి సదయుడా కోటి సూర్యకాంతులైన నీతో సమమగున ఎనలేని నీ ఘన కార్యములు తలచి
సాయన్న గారు మంచి మాటలు మాట్లాడాలి, చెడు మాటలు మాట్లాడద్దు. చెప్పండి మేమంతా ఈ రోజు నుండి మంచి మాటలే మాట్లాడతాము, మా మమ్మీని గౌరవిస్తాము. వందనాలు చెల్లిస్తున్నాం. సంవత్సరమును దయాకిరీటమును ధరింప చేస్తాను సెలవిచ్చినట్లుగా మీ కుమార్తెకి నైనా చక్కటి బహుమానమునైనా చక్కటి కిరీటాలు దయచేయమని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ కుటుంబానికి ఇచ్చిన 3 బహుమానాన్ని బట్టి కూడా నీకు వందనాలు. నాయన తల్లిదండ్రులు కూడా దీవించండి, ఆశీర్వదించండి. నాయన జన్మదినం జరిపించుకున్న కుమార్తె మనుషుల దయందులు దేవుడు దయందులు వర్ధిల్లడానికి నీ కృపనివ్వండి. కేక్ కట్ చేస్తుండగా అలాంటి మధురమైన జీవితము అనుదినము తను అనుభవించడానికి సహాయం ఇచ్చేయండి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. To you. Happy దీపం
ఉందిరా ఏసయ్య పదముగా ఏసుగా ఉందిరా జగదాయకు చూడగా ఎంతో బాగుందిరా జగదాయకు చూడగా ఎంతో బాగుందిరా ఏసయ్య పదముగా నీ మనసు మారలన్నా నీ బుద్ధి మారలన్నా నీ మనసు మారలన్నా నీ బుద్ధి మారలన్నా నీ మనసు మారలక్క నీ బుద్ధి మారలక్క నీ మనసు మారలక్క నీ బుద్ధి మారలక్క అల్లాహు 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 అనే చెల్లలారా ఓ పద్మ మక్కలారా ఓ పల్లె చెల్లలారా ఓ పద్మ మక్కలారా సిలువలో నీ కాళ్ళు చేతులు శీలలు కొట్టగా కారెను రక్తదారలు నీ రక్తమే చేసెను పాపానికి శుద్ధి నీకు కలిగెను నా మీద జాలి బుద్ధి నీ రక్తమే చేసెను ఉన్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవ, కోటాను కోటల దూతలతో పరలోకంలో పొగడబడుచున్న దేవ, భూమి యందును నీ పరిశుద్ధులతో నీ రక్తంతో కడిగిన నీ సేవకులతో ప్రభువా నీ రక్తంతో కడిగిన నీ భక్తుల ద్వారా ఈ దినము మీరు స్తుతింపబడిన దేవా మీకు స్తోత్రం. శరోబుల కెరోబులతో నిత్యం పరిశుద్ధుడు 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 అని పొగడబడిన దేవా మీకు స్తోత్రములు. ఆరాధనా ఆరాధనే నిత్య ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనే నిత్య ఆరాధనా నిత్య స్తుతి పాత్రుడా నిత్య స్తోత్రార్హుడా నిత్య పరిశుద్ధుడా నిత్య నీతిమంతుడా నిత్య పరిశుద్ధుడా నిత్య నీతిమంతుడా బైబిల్లో ఒక మాట రాయబడింది. మనం ఒక మాట కోల్పోతూ ఉన్నాం. అదేంటో ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. తాను ఎందరైతే అంగీకరించుతురో వారి అందరికీ అనగా చూడండి, తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు
అధికారం ఇచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడండి ఈ మాటల్లో? తనను ఎందరైతే అంగీకరిస్తారు వారందరికి కూడా దేవుని పిల్లలగుట ఏమిస్తాడంట? అధికారాన్ని ఇస్తాడు. చాలా మందికి తెలియదు అధికారం. నీకు ఇచ్చిన అర్హత ఏంటిదో, మర్చిపోతున్నారు. కానీ దేవుని చేతిలో పడితే నీ అర్హత ఎలా ఉంటుందో, చిన్న కొద్దిపాటే నన్ను వాడుకున్నట్లుగానే దేవుడు మిమ్మల్ని అందరినీ వాడుకునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా లేవనెత్తునుగాక. ఆయన శక్తి చేత ఆయన మహిమ మీ ద్వారా ప్రకాశించునుగాక. ఆయన అధికారం ఇచ్చాడు. కానీ క్రైస్తవులు అది మర్చిపోతున్నారు. ఈ అధికారము నా కోసం కాదు, ఇది దైవజనుల కోసమే, నా కోసం కాదు, ఇది సంఘం కోసమే అనుకుంటున్నారు. ప్రియమైన వాళ్ళారా, కాదు, ప్రతి ఒక్కరికి ఆయన అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. కానీ చాలా మంది ఈ అధికారాన్ని కోల్పోతున్నారు. ఏమిటి అధికారం అంటే? ఆయన ఇచ్చిన బాధ్యత ఏంటిది అంటే, అనుదినం ఎప్పుడైతే నువ్వు దేవుని అంగీకరిస్తావో, ఎప్పుడైతే దేవుని యొద్ద నువ్వు మారు మనసు పొందావో, నువ్వు చేయవలసిన పని మొట్టమొదటిది ఏంటిది అంటే ప్రార్థన. చాలా మంది ఈ ప్రార్థనలను పడిపోతారు. రెండోది నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవుని బహుగా ఆరాధించాలి. దావీదు దేవుని ఆరాధించాడు కనుకనే ఎక్కడో ఉండవలసిన దావీదును తీసుకెళ్లి సింహాసనం మీద దేవుడు కూర్చుండబెట్టాడు. మూడవది దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా చదవాలి. ఇది నీవు ప్రతిరోజు నువ్వు చేయాలి. ప్రతిరోజు నువ్వు చేస్తే దేవుడు నీ చేతికి ఏమిస్తాడండి? అధికారాన్ని ఇస్తాడు. అధికారం ఇస్తే ఏం చేస్తాం? చేస్తామండి? మనకి ఏదైనా కావాలంటే దానికి ఆర్డర్ చేస్తాం అంతే. మనకి ఏదైనా పని కావాలంటే పని చెప్పాలా? ఆత్మ సంబంధమైనది పని కావాలా? నువ్వు చెప్పాలి. ఎవరు చెప్పాలి? దేవదూతలకు చెప్పాలి. ప్రభా, నాకు ఈ రోజు నా కుటుంబంలో అవసరం ఉంది, నాయన తీర్చు ప్రభా. ఆర్థికమైన సహాయం కావాలి ప్రభా, నువ్వు తీర్చు ప్రభా. ఏ రీతి చేత అయినా ఆయన నీకు సహాయం చేస్తాడు. నీవు ఈ అధికారం కలిగి ఆర్డర్ చేస్తే అన్ని కూడా వచ్చేస్తాయి. ఇంటికి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆదికాండం 3వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో మనం చూస్తే ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే అధికారాన్ని కోల్పోతున్నారు. ఎవరు? చదువున్నాను. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? తోటల చెట్లలో దేని ఫలమైన నువ్వు తినకూడదని చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోటల చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే ఈ తోట మధ్యలో ఉన్న చెట్ల ఫలమును దాన్ని తినకూడదనియు దాన్ని ముట్టకూడదనియు. చూడండి, హల్లెలూయా. ఇక్కడ సర్పముతో అవ్వ మాట్లాడుతుంది. సర్పం అవ్వతో మాట్లాడుతుంది. సర్పం ఏమంటుందంటే, ఇది నిజమా అక్క? ఇది నిజమేనా అక్క? ఎవరు చెప్పిరక్క ఈ పండు తింటే నువ్వు చచ్చిపోతావని? తప్పు చెప్పిండు యేసయ్య. నువ్వు తినక్క నీ కళ్ళు తెరబడతాయి, నువ్వు దేవదూతల్లా ఉండవు, నువ్వు కూడా ఒక దేవుళ్ళగా తయారైపోతావు అని చెప్తే ఇది నిజమా? ఈరోజు ఆత్మీయమైన జీవితంలో పడిపోవడానికి గల కారణము నిజమా? నీతో ఉన్నవాడే నీ శత్రువు. నీకు తెలియకుండా నేను ఆత్మీయ జీవితాన్ని ట్రాక్ చేంజ్ చేసేస్తూ ఉంటాను. ఏమంటున్నాడు? ఇది నిజమా? పని ఉన్నప్పుడు పని చేసుకోవాలా, పనే దేవుడు. కానీ క్రైస్తవుడికి పని దేవుడు కాదు, దేవుడే దేవుడు. మనకి దేవుడికి స్తోత్రం. ఆయన యుద్ధకు వస్తే ఏ రీతి చేతనే నిన్ను పోషించగలిగిన వాడు, ఏ రీతి చేతనే నిన్ను పోషించగలిగే సామర్థ్యం కలిగిన వాడు ఆయన. కానీ అబ్బా వచ్చింది, నిజమా అక్క? ఇది నిజమా? మోసపుచ్చేసింది. చివరికి ఏం జరిగిందో తెలుసా? వారి అధికారాన్ని కోల్పోయారు అన్న 12వ వచనం 9వ వచనం ఒకసారి చదువుదాం. చూడండి, ప్రతిరోజు అప్పటి వరకు ఈ ఆదాము అవ్వ వాళ్ళు ఏం చేసిన వాళ్ళంటే దేవుని ఆరాధించేవారు, దేవుని పూజించేవారు, దేవుని ఘనపరిచేవారు. ప్రతిరోజు సాయంకాలమున వీరు దేవుడితో ఉండేవారు.
వద్దనకూడదని పని చేసిన తర్వాత వారు అధికారాన్ని కోల్పోయారు. అప్పుడు దేవుడైన యెహోవా తోటలోనికి వచ్చి చెప్తున్నాడు, అయ్యా చదవండి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, ఆదామా నీవు ఎక్కడ ఉన్నావా నేను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు నేను దిగంబరినై ఉంటిని కనుక భయపడి దాక్కుంటున్నా నేను. అందుకు ఆయన నీవు దిగంబరివని తెలిపిన వాడెవడు. చూడండి, నేను తినకూడదని ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము నాతో నుండుటకు ఈ స్త్రీయే ఈ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినా నేను. చూడండి ప్రియ దేవుని సంగమా, దేవుడైన యెహోవాతో సహవాసము చేయవలసిన వీరిద్దరు కూడా అధికారాన్ని కోల్పోయారు. దేవుడైన యెహోవా వచ్చినప్పుడు ఆదామా అని పిలిస్తే ఎక్కడున్నాడు? చెట్టు దాచుకున్నాడు. తినకూడదన్న పండు తిన్న తర్వాత వారు మహిమను కోల్పోయారు. ఈరోజు క్రైస్తవుడు చెయ్యకూడదు పనులు, చెయ్యదమ్మా చేయదయ్యా అని చెబుతున్నారు దైవజనులో. వాళ్ళు చేసేది చేస్తున్నారు తప్ప దైవజనుల మాట గాని దేవుడి మాట గాని చెవున పెట్టట్లేదండి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇది తిన్న దినం నిత్యముగా నీవు చచ్చిపోతావు అని చెప్పిన వెంటనే దేవుడు చెప్పినట్లుగానే వాళ్ళు చనిపోయారు ఆత్మీయమైన జీవితంలో. కానీ ఈరోజు నీవు నేను దేవుని కోసం బ్రతకవలసిన నీవు నేను మన కోసమే బ్రతుకుతున్నాం. మన కోసమే బ్రతికిన మంచిగా బ్రతుకుతున్నామా? లేదు, అందులో కూడా స్వార్థం ఉన్నది. అందులో కూడా ఎంతగానో స్వార్థం కనబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, కానీ నీవు అధికారాన్ని కోల్పోయావు. ఇంకా చివరిగా మనం ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. చూడండి, అక్కడ కోల్పోయిన తర్వాత ఎఫెసీయుల పత్రిక రాస్తూ ఉన్నాడు, తుదకు మహా కృపను బట్టి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ అధికారం అయితే ఆదాము పొడగొట్టుకున్నాడో, ఏ అధికారం అయితే మానవుడు పొడగొట్టుకున్నాడో, మరలా నూతన నిబంధనకు వచ్చేసరికి దేవుడు అంటున్నాడు, తుదుకు అంటే ఇప్పుడు ప్రభు మహాకృపను బట్టి మీరు బలవంతులై ఉండుడి. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుడికి మహిమపరుస్తామా? ఎలా ఉన్నావు? అధికారాన్ని కోల్పోయిన నీవు ఆ దేవాది దేవుడు శిల్వ మరణము ద్వారా మరలా నీకు అధికారాన్ని ఇస్తున్నాడు. మరలా నీకు అధికారాన్ని అప్పచెబుతున్నాడు. తుదుకు మహాకృపను బట్టి మీరు బలవంతుడై ఉండండి. ఇక కింద వచ్చింది చూడండి, అప్పుడు అపవాది మిమ్మల్ని మోసం చేసింది, కానీ ఇప్పుడు అపవాది యొక్క తంత్రములను ఎదురించుటకును మీరు శక్తిమంతులగునట్లు చూడండి, దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనిడి. ఇంకా కిందికి వెళ్తే ఏలైనగా మనం పోరాడుతున్నది శరీరాలతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మ సమూహములతోనూ పోరాడుచు ఉన్నాము. అందుచేతను ఆపద్దినమునందు దాని ఎదురించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలబడుటకును మరలా చెప్తున్నాడు, శక్తిమంతులగునట్లును దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనిడి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుడిచ్చి సర్వాంగ కవచముని మనమందరం
మనమందరం కూడా ధరించుకొని పోదుము గాక. మనమందరం కూడా దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకొని వెళ్ళుదుము గాక. కోల్పోయిన అధికారాన్ని తిరిగి మనము సాధించుకోవాలి. ఎలా సాధించుకోవాలంటే విశ్వాసమును బట్టి ఆయన మనకు అధికారాన్ని ఇచ్చాడు. ఇప్పుడు అధికారాన్ని వాడుతున్నాం. ఈ అధికారాన్ని ఎలా వాడాలి? విశ్వాసముతో నీవు వాడాలి. హల్లెలూయా. దేవుడు మన హృదయములో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.